తెచ్చిందా, ఐటీఐఆర్ తెచ్చిందా, గిరిజన యూనివర్సిటీ తెచ్చిందా చెప్పండి. ఆ గచ్చివేలు వచ్చి పంపిస్తుంటే మా రాష్ట్రానికి ఏమొద్దు, ఉద్యోగాలు ఎందుకు ఇస్తామని చెప్పిండు. ఎవరు మేము వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చాము. 2 సంవత్సరాలు రూపాయల సర్వీస్ ఖాళీ చేస్తే మేము ఇచ్చాము. మేము 70,000 ఉద్యోగాలు 2 ఇయర్స్ కంటే తక్కువ. ఇంట్లో 1,20 లక్షల మంది వేజెస్ చైర్మన్. అర్థమైంది. ఆయన 13 సంవత్సరాలు ఎందుకు జీతాలు పెంచాలని చెప్పండి. 13 ఏళ్లు మోడీతో లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి జీతాలు పెంచిన మాట నిజమా కాదా? 5 ఏళ్లకు పెంచాలని స్టాట్యూట్ ఉంది. ఆ 1 కోటి మంది కూడా ఇవాళ మా దిక్కున్నారు. ఇంకో పై హైదరాబాద్కి కృష్ణా జిల్లాను మేము తెచ్చాం, గోదావరి జిల్లాను మేము తీసుకొచ్చాం. అర్థమైందండి. నో డౌట్. ఎందుకంటే మీరు ఆలోచించండి, మోడీ గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడన్నా పేట్రియాటిజం గురించి మాట్లాడి చేసినప్పుడు ఆలోచించండి. పార్లమెంట్ మీద దాడి ఎవరికి జరిగిందండి? పార్లమెంట్ మీద దాడి ఎవరికి జరిగింది? అద్వానీ అప్పుడే కదా మునిగింది కదా. ఇన్నిసార్లు మన దేశం మీద దాడి చేస్తుంటే ఏం మాట చెప్తాను. మనసున్నవాడు ఇక్కడ మనిషి చేసినటువంటి పని తప్పకుండా గుర్తిస్తాడండి. ఇక్కడ గ్రౌండ్లో సోషల్ మీడియా నమ్ముకోరు, సోషల్ మీడియా యూనివర్సిటీ నమ్ముకోరు, సోషల్ మీడియా ద్వారా పేరు పెట్టి స్కూల్ చేయడానికి మేము నమ్ముకోరు. ఉంది ప్రజలు నమ్ముకున్నాం. ప్రజల వద్దకు ఈరోజు వేలాది మంది ఇక్కడ మా ఏం తీసుకుంటాం. ఈసారి కాంగ్రెస్ చూద్దాం, తప్పకుండా జరుగుతాయి నమ్మకం, విశ్వాసం వాళ్ళకుంది. ఆ విశ్వాసాన్ని మేము కూడా నమ్ముతున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు దిక్కుంది. ఎగ్జాంపుల్ కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే చేతులు పంపించారు, ఉద్యోగాలు తీసేసింది, ఎన్నికలు జరగకుండా చేసిండు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కార్మికులు క్షోభతో ఉన్నారు. ఇవాళ సినీ కార్మికులు నమ్మేది కాంగ్రెస్ పార్టీ మాకు లాభం చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పేరు జరిగేటువంటి బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందుంది. 3 సార్లు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసినాక ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి. కాంగ్రెస్ పార్టీ గోదావరి జిల్లాలో హైదరాబాద్ తీసుకొచ్చింది కాంగ్రెస్, కృష్ణానది జిల్లాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో ఉన్న ఫిలింనగర్ లో ఉన్నటువంటి కార్మికులకి ఏదైతే ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో రేట్ ఎక్కువ ఉంటే 20% లాభంలో వాటా సినీ కార్మికులకు మా ముఖ్యమంత్రి 14,000 క్రెడిట్ కార్డు ఇవ్వడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో కేవలం 3 నెలల లోపల బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటే ఇందిరా మహిళని ఈ నియోజకవర్గంలో ఇవ్వడానికి మంత్రితో వచ్చి మా నవీన్ యాదవ్ ఇచ్చే కార్యక్రమాన్ని నేను తీసుకుంటాను.